ఆదికాండంలోని సృష్టిక్రమంపై ఇది ఒక చిన్న మాట. మనందరికీ ఈ కథ తెలుసు కదా. అయితే ఇది కేవలం రోజుల లెక్క కాదు. ఏమీ లేని చోట నుంచి ఒక పద్ధతి ప్రకారం ప్రతీదీ ఒక కారణంతో ఈ ప్రపంచమెలా వచ్చిందో ఇది వివరిస్తుంది. మొదటిది పునాది వేయడం. ఇక్కడ దేవుడు భూమిని కేవలం అందంగా మార్చలేదు, ఫలాల్నిచ్చే మొక్కలతో అదొక పర్యావరణ వ్యవస్థగా మారేలా చేశాడు. అంటే ప్రతిదానికీ ఓ కారణముందనమాట. ఇక రెండవది జీవాన్ని నింపడం. ఆ తర్వాత ఈ నిశ్శబ్ద ప్రపంచంలోకి రకరకాల శబ్దాలొచ్చాయి. నీళ్లల్లో, ఆకాశంలో, భూమ్మీద అన్ని చోట్ల జీవులొచ్చేశాయి. ప్రతి జీవికి దాని సొంత స్థానం ఇవ్వబడింది. చివరిగా ఒక ఆదర్శాన్ని చూపించడం. అదే ఏదెను తోట. ఇది కేవలమొక ప్రదేశం కాదు, దేవునికి, ఆయన సృష్టికీ మధ్య ఉన్న ఒక పరిపూర్ణమైన బంధానికి గుర్తు. కాని ఇంత పర్ఫెక్ట్గా ఉన్న తోటలో ఏదో ఒకటి లోపించిందని మనకనిపిస్తుంది. అదేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథ ఒక అద్భుతమైన రంగస్థలాన్ని సిద్ధం చేసింది, కాని అసలైన పాత్ర ఇంకా రావాల్సిందని మనకర్థమవుతుంది.